ఏజీ గార్డెన్ లో నివసిస్తున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు సిపిఐ నాయకులు. ఏజీ గార్డెన్ ప్రజల సమస్యలు పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు ముఖ్య విశ్వనాథ నాయక్ ఏజీ గార్డెన్ ప్రజలతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ముఖ్య విశ్వనాథ నాయక్ మాట్లాడుతూ ఏజీ గార్డెన్ కాలనీ ఏర్పాటు సంవత్సరాలు అవుతున్నా కాలనీలో దాదాపు 1600 కుటుంబాలు 3800 మంది జనాభా ఉన్నప్పటికీ కనీసం త్రాగడానికి నీరు, పేద విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్లు, సీసీ రోడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోవడం నాటి నేటి ప్రభుత్వాల అసమర్థత కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగల్లు నీటి పథకాన్ని ఏజీ గార్డెన్ ప్రజలకు అందజేయాలన్నారు. తక్షణమే ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లు, వీధి దీపాలు వేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే ఏజీ గార్డెన్ ప్రజలకు మున్సిపాలిటీలో కలపాలన్నారు. కాని పక్షంలో ప్రత్యేక గ్రామ పంచాయతీని కేటాయించాలని డిమాండ్ చేశారు. అనునిత్యం కూలీ నాలి వలసలకు వెళ్తూ జీవనం సాగించేటువంటి ఏజీ గార్డెన్ ప్రజలకు ప్రభుత్వ సమస్యలు పరిష్కరించకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. రాయచోటి నియోజకవర్గంలోని రాయచోటి మండలంలో ఉండేటువంటి వర్లందీడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ఏజీ గార్డెన్ ప్రజలు 2010-2011 సంవత్సరంలోనే దాదాపు 1600 కుటుంబాలు ఏజీ గార్డెన్ నివాసం ఉన్నాయి, కాలనీగా ఏర్పాటైంది. 1600 కుటుంబాలు ఉండేటువంటి ఏజీ గార్డెన్లో 14 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ ఊరిలో కనీసం త్రాగడానికి గుక్కెడ మంచినీళ్ళు దొరకలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. నాటి నుంచి నేటి వరకు అనేక ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఈ పేదల బ్రతుకులు మాత్రం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా మారడం లేదు. మేము చెప్తున్నాం, భారత కమ్యూనిస్టు పార్టీగా సిగ్గులేని నాటి ప్రభుత్వాలు 14 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రజలు ఆకలి కేకలతో కొట్టిమెట్టాడుతుంటే ఎందుకు ఇప్పటి వరకు ప్రభుత్వ స్కీమ్ నుండి కనీసం త్రాగడానికి ఒక బోరు వేపించలేకపోయారు? 3600 జనాభా కలిగినటువంటి ఏజీ గార్డెన్ ప్రజలకు ఎందుకు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రభుత్వ పాఠశాల మంజూరు చేయలేకపోయారు? ఎందుకు అంగన్వాడీ సెంటర్లను మంజూరు చేయలేకపోయారు? ఎందుకు ఇప్పటి వరకు ఒక్క మీటర్ అయినా సిమెంట్ రోడ్డు వేయలేకపోయారు? వీళ్ళు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు ప్రాథమిక పౌరసత్వం ఉందా లేక పాకిస్తాన్ వాళ్ళ? ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే సిగ్గుతో తల దించుకోవాలని చెప్పేసి నాటి పాలకులకు నేటి పాలకులకు మేము సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మున్సిపల్ అధికారులు మాత్రం ఇది మున్సిపాలిటీకి సంబంధం లేదు, గ్రామ పంచాయతీకి సంబంధం అంటారు. గ్రామ పంచాయతీ ఎంపీడీఓ అధికారి మాత్రం ఇది మాకు సంబంధం లేదు, మున్సిపాలిటీకి సంబంధం అంటారు. మీరు తన్నుకొని గుర్తులాడుకుంటే ఈ యొక్క ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? వీరి యొక్క సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? 76 సంవత్సరాల సుదీర్ఘ భారతావనిలో ఇప్పటి వరకు కూడా ఈ విధమైనటువంటి సమస్యలతో తాండవిస్తున్నారంటే నాటి పాలకులు నేటి పాలకులు ఏ విధంగా ఉన్నారో ఆలోచన చేయండి. భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏజీ గార్డెన్ ప్రజలకు రాయచోటి మున్సిపల్ పరిధిలో కలపాలి. కలిపి వెలుగుల్లో ప్రాజెక్టు నుండి వచ్చేటువంటి రాయుడు కాలనీ వరకు వచ్చేటువంటి పైప్ లైన్ ఏజీ గార్డెన్ ప్రజలకు అక్కడికి నీటి సమస్యను తీసుకుపోవాలి. ఆ ప్రాంతంలో ఉండేటువంటి జనాభా ప్రాతిపదికన అంగన్వాడీ సెంటర్లను, ప్రభుత్వ పాఠశాలను మంజూరు చేసి పేద బిడ్డలను ఆదుకోవాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో తప్పకుండా ఈ కలెక్టరేట్ కార్యాలయం ముందరే మేము తప్పకుండా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం, రీలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఉవ్వెత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి
కమ్యూనిస్టు పార్టీగా మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.